సార్ ఇప్పుడు చూసుకుంటే బ్రెస్ట్ సైజ్ ని పెంచడం తగ్గించడం ఇవి కూడా ఎక్కువైనాయి సర్జరీస్. అవునండి. ఇవి ఎట్లా ఉంటుంది, సర్జరీలు చేసే విధానం ఎట్లా ఉంటుంది? సో బ్రెస్ట్ సైజ్ తగ్గటం అనేది ఓన్లీ అందం కోసం అనుకుంటారు. అవును సార్. ఓన్లీ అందం కోసం కాదండి అది. అందం కోసం జరిగేదంతా ఒక పక్కన పెట్టిన కంఫర్ట్ కోసం. సో మీకు చెస్ట్ మీద హెవీ వెయిట్ ఉండి ఒక 5 kgs ఒక పక్కన 5 kgs ఒక పక్కన అంత వెయిట్ ఉండేసరికి ప్రెషర్ అంతా నెక్ మీద పడుతుంది. నెక్ మీద పడటం వల్ల నెక్ డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. నెక్ డిస్క్ ప్రాబ్లమ్స్ రావటం, స్పాండిలైటిస్లు రావటం, దానివల్ల నర్వ్ కంప్రెషన్ వల్ల చేతులన్నీ తిమ్మిరి లెక్కటం, చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిక్రీజ్ అయిపోద్ది. అంత వెయిట్ ఉండటం వల్ల గబుకుని పరిగెత్తడం, ఎక్సర్సైజ్ చేయటం, జిమ్ చేయటం ఏం చేసుకోలేరు. చేసుకోకపోవడం వల్ల వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. అది కాకుండా ఎస్పెషల్లీ సమ్మర్స్ లో వేడిగా ఉన్నప్పుడు ఆ బ్రెస్ట్ ఇలా కిందకి ఇలా సాగి అయిపోతే ఈ కింద పక్కన ఎక్కువ చెవట పట్టేసి దురద వచ్చి పుళ్ళు పడిపోయి అల్సర్స్ ఫామ్ అయ్యి మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. సో ఈ చాలా మంది డివోర్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళని కూడా చూసాం మేము, బ్రెస్ట్ సైజ్ హెవీగా ఉండి కూడా. సో అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. వెరీ వెరీ సింపుల్ సర్జరీ. 1 or 2 days హాస్పిటల్లో ఉంటే సరిపోద్ది. సింపుల్ గా చేసేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో అంత సింపుల్ గా జరిగేదాన్ని బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అంటామండి. ఇంకా బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయటం అనేది, బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయటం చాలా వరకు 90% ఆఫ్ ద కేసెస్ లో అందం కోసమే చేపించుకుంటారండి. అందం కోసం వీళ్ళకి అవసరమా, ఎలా ఉంటే ఏమైంది అనుకోవచ్చు మనం. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక 17-18 years కాలేజ్కి వెళ్ళే అమ్మాయి, అందరు ఫ్రెండ్స్ తో పాటు తిరిగే అమ్మాయి, పాపం మరీ ఫ్లాట్ గా చెస్ట్ ఉంటే పక్కన ఫ్రెండ్స్ ని పక్కన పిల్లల్ని చూసి కంపారిజన్స్కి వెళ్ళి సైకలాజికల్ గా డౌన్ అవటం, ఇబ్బంది పడటం, డిప్రెషన్కి వెళ్ళటం, ఇవన్నీ ఉంటాయండి. సింపుల్ సర్జరీ ద్వారాగా అది ఇంక్రీజ్ చేసుకోవచ్చు సైజ్ అనేది విషయమే కాదు అసలు. రెండోది, కొంతమంది ఇండస్ట్రీలో, బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, లేదంటే ఏదైనా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, కొంచెం సోషల్ మీడియాలో చేసుకునేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా అది పెద్ద మైనస్ పాయింట్ కింద అనిపిస్తూ ఉంటుంది. పక్క వాళ్ళకి అనిపించకపోయినా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. సో అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవాల్సిన అవసరం లేదండి. వెరీ సింపుల్. ఇది అందం కోసం చేసేది చెప్పాను మీకు. దాంతో పాటు మనకి ఎవరికి ఎక్కువ అవసరం అని, సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన బ్రెస్ట్ సర్జరీలో ఒక పక్కన బ్రెస్ట్ తీసేశారండి. సో చాలా మంది లోపల ప్రాసెస్ లాంటిది పెట్టుకుని వేసుకుంటే కనపడదు, కానీ చాలా మందికి ఏంటంటే చాలా ఉండిపోతుంది లోపల. నాకు ఒక ఎట్లా అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఏ ఫీలింగ్ వస్తుందో కొంతమందికి ఆ ఫీలింగ్ వస్తుంది. ఒక పార్ట్ లేదు కదా నా దాంట్లోని. దానికి మనం రీకన్స్ట్రక్ట్ చేసి చేయొచ్చండి. సో అందం కోసమే కాదు, అందంతో పాటు వాళ్ళకి సైకలాజికల్ గా హెల్ప్ అవటానికి, లేదంటే ఎమోషనల్ గా వాళ్ళకి కోపప్ చేసుకోవటానికి, అందరి ముందు సొసైటీలో నాకు బాగా అనిపించడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేసుకోవటానికి కూడా చేసుకోవచ్చండి ఇవన్నీ. సో ఇవన్నీ సింపుల్ సర్జరీస్ అండి. ట్రైనింగ్ ఉన్న ప్లాస్టిక్ సర్జన్ జాగ్రత్తగా చేస్తే ఇబ్బంది ఏమీ ఉండదండి. 1 day ప్రొసీజర్, 1 day లో ఇంటికి పంపించేస్తాం. థ్యాంక్ యూ.